హలో నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ప్రస్తుతం వెంకటేష్ అలాగే అనిల్ రావుపూడి దర్శకత్వంలో మరొక కొత్త సినిమా పట్టాలెక్కబోతుందని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న వార్త ఇప్పుడు కార్యాచరణ దాల్చుకుందని చెప్పాలి. సో వెంకటేష్, అనిల్ రావుపూడి అలాగే కళ్యాణ్ రామ్ వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా అయితే రాబోతుంది. అండ్ వెంకటేష్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కి జోడిగా కృతి శెట్టి అయితే నటిస్తున్నారు. సో దీనికి సంబంధించి నిన్న పూజా కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు మూవీ టీమ్. అండ్ ఇందులో ప్రత్యేకంగా దర్శకుడు రాఘవేంద్రరావు గారు, అలాగే దిల్ రాజ్, అల్లు అరవింద్ గారు అండ్ ఆయనతో పాటు అండ్ సురేష్ బాబు గారు, వీళ్ళు నలుగురు కూడా ప్రత్యేకంగా అతిథులుగా అయితే రావడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ సాధించాలని కూడా ప్రొడ్యూసర్ తో పాటు డైరెక్టర్లు అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అండ్ దీనికి మొదటిగా షార్ట్ ని చేసింది, మొదటి షార్ట్ అయితే డైరెక్టర్ గా ఉన్న రాఘవేంద్రరావు గారు చేశారు. అలాగే దీనికి మంచి హిట్ రావాలని, అలాగే 200 కోట్ల వరకు కూడా ప్రాఫిట్ ని కూడా అందించాలని కోరుకుంటూ అల్లు అరవింద్ గారు దీనికి క్లాప్ కొట్టడం జరిగింది. అలాగే స్క్రిప్ట్ అందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు దిల్ రాజ్ గారు. సో ఇలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది. అండ్ ఇందులో ఈ స్టోరీ అంతటిని కూడా ఎంతో వినోదాత్మకంగా, ఎంతో ఫన్నీ లెవెల్లో క్రియేట్ చేస్తున్నట్లుగా అయితే అనిల్ రావుపూడి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఆయన సంక్రాంతి బరిలో నిలిచి ఓడిపోయిందే లేదు. సో ఆయన సినిమా గానీ రేస్ లో ఉంది అంటే ఖచ్చితంగా సంక్రాంతిలో హిట్ అయ్యే మూవీగా అనిల్ రావుపూడి మాత్రమే ఉంటారు. అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నా అనే సినిమాతో కూడా మన ముందుకు వచ్చి వెంకటేష్ తో పాటు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదే బాటలో మళ్ళీ తిరిగి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇదే అవడం నిజంగా విశేషంగా ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ గారితో మొట్టమొదటి సినిమా అయిన పటాస్ కూడా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అనిల్ రావుపూడి. సో మళ్ళీ తిరిగి వీళ్ళిద్దరిని ఒక మల్టీ స్టారర్ గా ఉంచి ఒక సినిమాని అయితే తీయబోతున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా హై లెవెల్లో ఉండబోతుందని అయితే సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాబోతున్న సంక్రాంతి కల్లా ఈ సినిమాని రెడీ చేసి 2027 సంక్రాంతికి బరిలో నిలవాలని ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావుపూడి. మరి నిజంగా ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుంది? ఇప్పటిదాకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ప్రేక్షకుల మనసు దోచుకుంటూ పండక్కి వచ్చి హిట్ కొడుతున్న అనిల్ రావుపూడి ఈసారి కూడా అలాగే మనసు దోచుకుంటారా లేదా అంది ముందు ముందు వేచి చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్, అలాగే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో మీకు ఇష్టమైంది ఏంటో అన్నది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.